కర్నూలు జిల్లాలో చెస్ టోర్నమెంట్ నిర్వహించారు. స్థానిక వెంకటరమణ కాలనీలోని కేశవరెడ్డి స్కూల్లో స్పార్క్ అకాడమీ ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించారు. కాగా ఈ టోర్నమెంట్లో 282 మంది ప్లేయర్స్ పాల్గొన్నారు. అయితే అందులో గెలిచిన మొదటి ఇద్దరి ప్లేయర్స్ కి స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ ఆడేందుకు అర్హత సాధిస్తారు. అయితే ఇందులో మొత్తం 60,000 వరకు ప్రైజ్ మనీ గెలుచుకునే అవకాశం ఉంది. ఈ పోటీలో గెలిచిన తొలి విజేతకి 12,000 ప్రైజ్ మనీ, రెండో విజేతకి 8,000, ఇక మూడో ప్లేస్ లో ఉన్న వారికి రూ. 6,000 ప్రైజ్ మనీ బహుమతిగా ప్రకటించారు. అంతేకాకుండా ఏజ్ కేటగిరీలలో షీల్డ్స్, మెడల్స్ ఇచ్చారు. పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క ప్లేయర్ కు సర్టిఫికెట్స్ అందజేశారు. ఎం నాగేంద్ర అనంతపూర్ జిల్లా వాసి ఫస్ట్ ప్రైజ్ కు ఎంపిక కాగా, రెండవ బహుమతిగా అష్రఫ్ సుబ్హానీ వైఎస్ఆర్ కడప జిల్లా వాసి ఎంపికయ్యాడు. కాగా టోర్నమెంట్ ఆర్గనైజర్, టోర్నమెంట్ డైరెక్టర్ టి నరేష్, చీఫ్ ఆర్బిటర్ జి రామసుబ్బారెడ్డి తదితరులు ముందుండి ఈ టోర్నమెంట్ను విజయవంతంగా నడిపించారు. పార్టిసిపేట్ చేస్తున్నారు ప్లేయర్స్. దీనికి గాను 5 కేటగిరీస్ అండి. అండర్ 5, 7, 9, 11, 13, 15 5 కేటగిరీస్ డివైడ్ చేసాం. బాయ్స్ అండ్ గర్ల్స్ సపరేట్గా. టోటల్ ప్రైజెస్ 84 ఉన్నాయి, క్యాష్ ప్రైజెస్తో కలిపి. నా పేరు నందకిషోర్ అండి. స్పార్క్ చెస్ అకాడమీ వాళ్ళు ఇంతవరకు జిల్లా స్థాయి పోటీలు మ్యాక్సిమం 5 నుంచి 10 సార్లు కండక్ట్ చేయడం జరిగింది. మొట్టమొదటిసారి రాష్ట్ర స్థాయి పోటీలకు ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. వారు త్వరలో కూడా మున్ముందు మంచి టోర్నమెంట్లు జరపాలని కోరుకుంటాం. ఆల్ కర్నూలు చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇప్పటికి ఈ సంవత్సరమే జిల్లా ఒక 20-30 ఈవెంట్లు జరిగాయి. త్వరలో రాష్ట్ర స్థాయి పోటీలు కూడా తీసుకురావడానికి మేము స్టేట్ బాడీతో పర్మిషన్ తీసుకొని ఆల్ కర్నూలు చెస్ అసోసియేషన్లో అఫీషియల్ టోర్నమెంట్లు కూడా కండక్ట్ చేస్తాము. ఇంకా మున్ముందు మంచి ప్రోత్సాహంగా మనకు సహకరిస్తే ఇక్కడ ఉన్న పెద్దలు రేటింగ్ టోర్నమెంట్లు కూడా నిర్వహించడానికి ముందుకు వస్తామని కోరుకుంటాం, తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నా పేరు జి రామసుబ్బారెడ్డి, ఆంధ్ర చెస్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీని, ఈ టోర్నమెంట్ చీఫ్ ఆర్బిటర్ని. కర్నూలు పట్టణం ముందు స్పార్క్ చెస్ అకాడమీ వారి ఆధ్వర్యంలో, ఆల్ కర్నూలు చెస్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి చదరంగ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ పోటీలు క్యాష్ ప్రైజ్ 60,000తో పాటు వివిధ ఏజ్ గ్రూపుల్లో గెలుపొందిన పిల్లలకు మెడల్స్, మెమోంటోస్, క్యాష్ ప్రైజ్తో పాటు ఇంకా బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మొత్తం 15 జిల్లాల నుంచి 250 మందికి పైగా క్రీడాకారులు పాల్గొనడం జరిగింది. స్పార్క్ చెస్ అకాడమీ వాళ్ళు వాళ్ళ కష్టానికి, కృషికి మంచి నిదర్శనం ఇది. ఇలాంటి టోర్నమెంట్లు ఇంకా ఆర్గనైజర్స్ కానీ, స్పార్క్ అకాడమీ కానీ ఇంకా చాలామంది టోర్నమెంట్లు ఇలాంటివి కండక్ట్ చేస్తే భవిష్యత్తులో కర్నూలు పట్టణం ముందు మంచి మంచి క్రీడాకారులు తయారవుతారు. అదేవిధంగా ఆంధ్ర చెస్ అసోసియేషన్ వారు ఈ అవకాశం కల్పించేందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.